అన్న రాంబాబు అన్న ప్రెస్ మీట్లలో ఏది పడితే అది వాగకూడదన్న. అంటే పోలీసులు నన్ను కొట్టడానికి వచ్చారు, పంగ జీల్చారు, కొట్టబోయారు అని చెప్పేసి ఏవేవో డిస్కస్ చేస్తున్నావు. ఆ డిస్కషన్లో భాగంగా ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను, చాలా పీకాను అని చెప్పేసి ఏవో డిస్కస్ చేస్తున్నావు అన్న. రాంబాబు అన్న, నువ్వు చేసావు బాగానే ఉంది, జనాల్ని బాగానే ఉద్ధరించావు. ఎక్కడ చూసినా కూడా నీ టాపిక్కే. జనాలను ఉద్ధరించేశాడు రాంబాబు అన్న. అసలు రాంబాబు అన్న లేకపోతే జగనన్న లేడని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారు, బాగానే ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ రాంబాబు అన్నతోనే నిలబడి ఉంది. ఆయన చేసిన మంచి పనులు, ఆయన ఎలగబెట్టిన కార్యక్రమాల వల్లే వైఎస్ఆర్సీపీ ఇంకా బతికుందని చెప్పేసి అనుకుంటున్నారు రాంబాబు అన్న. చెప్తున్నా కదా, చెప్పుకుంటూ పోతే చెంబు షార్ట్ అయిపోతుంది, చెంబు చెరువు కూడా అయిపోతుంది. ఎందుకన్నా మనం సంజన సుకన్య గురించి ఇట్లాంటి అయినా మాట్లాడుకుందాం, బాగుంటుంది. ఫోన్లో మాట్లాడేవుగా, మంచి రసికత ఉందన్న నీలో. నువ్వు ఇంకా పోలీసులు వాళ్ళు కొట్టబోయారు, చేయబోయారు, ఇవన్నీ ఎందుకన్నా? తప్పులు చేస్తే ఎవరినైనా వాయగొడతారు, తప్పులు చేసినప్పుడు వాయగొడతారు. మరి నీ దాకా కొంచెం ఆగారంటే ఏమో ముసలోడు ఏమన్నా కొంచెం కొడితే ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఏమన్నా ఫీల్ అయ్యారో ఏమో, ఎవరికి తెలుసు. ముసలోడు అన్న అని ఫీల్ అవ్వద్దన్నా, నువ్వు యంగ్ బాయ్వి, డ్యాన్స్లు వేస్తావు కాబట్టి కొంచెం ఓకే. ఏజ్ విషయం పక్కకు పెట్టన్నా, కొంచెం మంచి సిక్స్ ప్యాక్ అది మెయింటైన్ చేయి చెప్తాం. మళ్ళా సిక్స్ ప్యాక్ ఇట్లా మెయింటైన్ చేస్తే కొంచెం సంజన కొంచెం కలర్ఫుల్గా ఓకే, మా రాంబాబు గట్టిగానే ఉన్నాడని చెప్పేసి ఫీల్ అవుతుంది. లేకపోతే కష్టం కదన్నా. ఫోన్లో మంచి కసకపిస బాగానే మాట్లాడావన్నా, అది మెయింటైన్ చేయి. ఇవన్నీ ఏముందిలే, పోలీసులు కొడతారు, మళ్ళీ బయటకు వస్తాం, బెయిల్ వస్తుంది, ఇవి మనకు కామన్ కదా. వైఎస్ఆర్సీపీ బ్యాచ్లు కామన్ ఇవి. మీకు వెనకలు జగన్ ఉన్నాడు, అందరినీ లాయర్లని వాళ్ళని వీళ్ళని మాట్లాడి గట్టిగా పెట్టున్నాడు, బెయిల్ అయితే తెప్పించాడుగా. ఒక ప్రెస్ మీట్లు, ఒక పక్క సంజన సుకన్య అప్డేట్లు ఇస్తూ ఉంటే మాకు కూడా కొంచెం మంచి మసాలా ఉంటుంది. ఏమంటావు రాంబాబు అన్న?